ఈరోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, చాలా పథకాలు చేసామన్నారు. మరి జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ నియోజకవర్గం ఒక పొలిటికల్ స్టడీగా తీసుకొని మరి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, అంతకుముందు మేమేం చేసినాం. 2014 నుంచి 2023 దాకా నేను 10 సంవత్సరాలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేశాను. నేను చేసిన పనులు చెప్తా. వాళ్ళు మాట్లాడితే గెలిచినాయని చెప్పి ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని ఇంకొక ఆయన పొగడతలు ఏకినాం పీకినాం అని చెప్తా ఉన్నారు. మా మీడియా మిత్రులందరికీ మరి దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, నేను చేసిన పనులు చూపిస్తా. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ రోజు ఆర్మూరు అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే మేము చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు తీసుకొచ్చి ఒకటే రోజు 73 జీవోలు తీసుకున్నాం మేము. దాంట్లో బదులుగా ఇది సిద్ధులగుట్ట వీడియో, 1 నిమిషం సిద్ధులగుట్ట వీడియో. మొట్టమొదటిసారిగా లక్షలాది మంది వచ్చి వీక్షించే విధంగా సిద్ధులగుట్ట నిర్మాణం చేసాం. విలేకరులు అందరూ చూసినారు. నడవడానికి మీరికి కారుకి ఇబ్బంది ఉండేది. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన సిద్ధులగుట్ట నిర్మాణం. రోడ్డు దాదాపు 50,000 టిప్పర్లతో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల నిధులతో అక్కడ దాని రోడ్డు వేయించడం, అది మొదటిది. అది ఒక డెవలప్మెంట్. నెక్స్ట్ అదంతా సజీవ సాక్ష్యం చూసారు. రెండోది, ఆ రోజు 100 పడకల ఆసుపత్రి సార్ చెప్పిన అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి మొట్టమొదటిసారి ఇనాగ్రేషన్ చేసింది మిషన్ భగీరథ. దాని గురించి తర్వాత చెప్తా. కేవలం యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం చేయలేకున్న దావకాలను తీసుకుపోయి కేసీఆర్ గారికి దండం పెట్టి 100 పడకల ఆసుపత్రి దాదాపు 27 కోట్లు శాంక్షన్ చేసి దేశంలోనే ఒక నంబర్ 1 హాస్పిటల్ అంటే 450 డెలివరీలు ఒక నెలకి చేసాం. ఇవాళ అదే హాస్పిటల్కి ఇవాళ ఉదయం పోయినా 450 డెలివరీలు, దాదాపుగా 300 పైచిలకు ఓపీ పేషెంట్ డైలీ వచ్చేది. ఇవాళ ఉదయం మా నాయకులందరితో తీసుకొని పోయినా ఆ హాస్పిటల్లో ఒక్క మనిషి లేడు, 2 డాక్టర్లు, 3 నర్సులు. యాక్చువల్లీ 44 డాక్టర్లు ఉండాలా, 120 మంది నర్సులు ఉండాలా. అక్కడ 450 డెలివరీ జరిగేది, 22 మంది డెలివరీలకు పడిపోయి. అధ్వానం. అంటే ఒక్క పేదోడు ఆపరేషన్ చేసుకుంటే 50 నుంచి 70 వేల లాభం జరుగుతుంది. అట్లాంటిది కేసీఆర్ కిట్లు మొత్తం బంద్ చేసి, దవాఖానలలో మెడిసిన్స్ లేవు, మెడికల్ స్టోర్లో ఫ్రిడ్జ్ లేదు. 3 ఆపరేషన్ థియేటర్లు ఉంటే దాంట్లో ఒకటే ఆపరేషన్ థియేటర్ పనిచేస్తుంది. 100 బెడ్లకు కానీ 12 మంది పేషెంట్లు ఉన్నారు. ఉన్న పేషెంట్లకు నర్సులు లేరు, డాక్టర్లు లేరు, ఓపీ లేదు. డయాలసిస్ సెంటర్ కూడా చాలా పడిపోయింది. అసలు కేవలం పోస్ట్ మార్టం చేసి హాస్పిటల్ తీసుకొచ్చి అంత బ్రహ్మాండంగా 27 కోట్లు పెట్టి నిర్మాణం చేసి దాన్ని అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెట్టి ఒక వాటర్ ఫిల్టర్ పెట్టి బ్రహ్మాండ స్టాఫ్ను పెట్టి మేము నడిపించినాం. అది రెండవది. ఇవాళ మొత్తం పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంది. వీళ్ళు మాట్లాడితే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మేము ఇది తెచ్చినాం అది తెచ్చినాం. కేసీఆర్ కిట్లు ఇవ్వలేకపోతుంది. అక్కడ వచ్చినటువంటి డెలివరీకి ఇచ్చిన 12,000 రూపాయల స్కీమ్ కూడా బంద్ చేసింది. కాబట్టి పేదోళ్ళు ఎక్కడెక్కడ డాక్టర్ లేదు కాబట్టి లేదు. అదేవిధంగా విద్యుత్ రంగంలో దాదాపుగా 4 సబ్ స్టేషన్లు, దాదాపుగా కొన్ని వేల పూల స్తంభాలు తీసుకొచ్చినాం. ప్రతినిత్యం విద్యుత్ వెలుతురులతో 24 గంటలు 365 రోజులు ఉచితంగా రైతులకు విద్యుత్ అందించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఉన్న విద్యుత్ వీకింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎవడు అయ్యకు తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో ఎవడు బాబుకు తెలుస్తలేదు. కొత్త సబ్ స్టేషన్ కాదు, ఒక్క పోల్ కరెంటు పోల్ వేయలేదు. కొన్ని వేలు, ఒక్క 24 కోట్ల రూపాయలతో ఆ పట్టణంలో మనం పోలింగ్ చేసాం. ఇది విద్యుత్ రంగం, ఎలక్ట్రిసిటీ రంగం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఈ కాంగ్రెస్ బీజేపీ 2 కోతులు కొట్లాడితే మధ్యలో కుక్కెత్తుకపోయినట్టు దీని పరిస్థితి. నాది ఈయన ఎమ్మెల్యే, నాకు ప్రోటోకాల్ లేదని అసెంబ్లీలో మాట్లాడతాడు. ఆయనేమో
నాకు నేనే ఇన్ఛార్జ్ అని ఆయన అంటాడు. ఇద్దరి మధ్యలో ఆర్మూర్ ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆర్మూర్ పట్టణ సుందరీకరణ మొత్తం డివైడర్ ఒక 6 కిలోమీటర్ల దూరం డివైడర్ లేపించిన, దాంట్లో మధ్యలో చెట్లు పెట్టిన. ఇలా ఫోటోల కోసం చెట్లు కొట్టేసి నేషనల్ లెవెల్లో వైరల్ అయింది. మొన్న చెట్లు 400 చెట్లు కొట్టేసి పర్మిషన్ లేదు. ఈ డివైడర్ మొత్తం నేనే ఇచ్చిన ఆర్మూర్లో. ఈ నైట్ వ్యూలో కనబడుతూ ఉంది. నిజామాబాద్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా దాకా అంబేద్కర్ సుందరీకరణ, దాని తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు, మామిడిపల్లి నుంచి పెరిగిట్ వరకు, పెరిగిట్ నుంచి మామిడిపల్లి బ్రిడ్జ్ వరకు మొత్తం డివైడర్ నేను కడితే ఎర్ర మట్టి పోయే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. వీడియో వ్యక్తులు అందరూ రోజు చూస్తూనే ఉన్నారు బండ్ల మీద ఓంగరంగా. ఇది వాళ్ళ ప్రజాపాలన. 2 ఏళ్ళు అయింది మేము ఏకినం పీకినం అని చెప్తూ సిగ్గుండాలి. ఆ రోజు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారులు ఆర్మూర్ అంటే సార్ ఒక సెంటిమెంటు. మొట్టమొదటి సీట్ ఇచ్చి నాకు మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి తొలి తెలంగాణ సీట్ ప్రకటించి నాకు ఇక్కడ ఇన్ని రకాల అభివృద్ధికి 2014లో మొదటి విజిట్లోనే 73 జీవోలు ఇచ్చిన గొప్ప దమ్మున నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ఆర్మూర్ అభివృద్ధి చేసిన అంబేద్కర్, ఒక అంబేద్కర్ విగ్రహానికి ఒక లారీ గుద్దింది. వీళ్ళందరూ తెలుసు, మీడియా మిత్రులంతా పాల్గొనలేదు. మన రాజేష్ అన్న, మన చిరంజీవి, ఇంకంతా సోకాళ్ళు 50 మంది ఉన్నారు. ఒక లారీ గుద్దితే 10 ఏళ్ళు ఒక మట్టి తీసి ఒక ఐడల్ పెట్టలేదు సార్, పెట్టిరా? అట్లాంటి అంబేద్కర్ ఇంత బ్రహ్మాండంగా సుందరీకరణ చేసినాం. అంబేద్కర్ సుందరీకరణ ఆర్మూర్లో ఒక ఎంజీ రోడ్లో ఇంత పొడు ఇంత మట్టు ఉండే 100 కోట్ల రూపాయలతో ఆర్మూర్ పట్టణంలో రోడ్లు వేసిన సార్. రోడ్ అయ్యాని గల్లీ లేదు. మున్నరుకాపు గల్లీలన్నీ రోడ్లు అయిపోయినాయి. ఆ గోల్ బంగ్లా కాడ నుంచి కింది బజార్ దాకా, కింది బజార్ నుంచి అక్కడ ప్రధానంగా ఆలూరు బైపాస్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆర్మూర్. ఆలూరు బైపాస్ రోడ్ బ్రహ్మాండంగా అద్భుతంగా. ఒకప్పుడు ఆలూరు నుంచి ఇక్కడ వస్తే ఎవరైనా డెలివరీ ఉంటే ఆటోలో డెలివరీ అయిన వాళ్ళు ఉండే ఆ ట్రాఫిక్ జామ్లో ఆలూరు లోపటి నుంచి బైపాస్ రోడ్ నుంచి వస్తుంటే, అట్లాంటిది ఆలూరు బైపాస్ రోడ్ చేసినాం. ఇక్కడ ఆర్టీసీ బైపాస్ రోడ్ బ్రహ్మాండమైన ఆర్టీసీ బైపాస్ రోడ్. సంతోష్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చేయనటువంటి ఆర్టీసీ బైపాస్ రోడ్ను మేము చేసినాం. అంత గొప్పగా అభివృద్ధి చేసినాం. ఆర్మూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 100 కోట్లతో తీసుకెళ్తే 2 సంవత్సరాలు 50 కోట్ల జీవోను ఆపేసారు కాంగ్రెస్. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటాడు. మళ్ళా బీజేపీ అయినా ఆయన ఏం చేయాలో అర్థమైతే లేదు. ఈయనదేమో ప్రభుత్వం లేదు, రాకేష్ రెడ్డికి కేంద్రంలో ప్రభుత్వం అని అంటాడు, రాష్ట్రంలో ఈయన ప్రభుత్వం ఉంది. 2 మరి ఆయన బడే మియా అయినా చోటే మియా, బడే మియా సుబానాల్లా, చోటే మియా మాషాల్లా, ఇద్దరు ఒకటే. దొందు మొన్నటిదాకా కలిసి పోటీ చేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు. అభివృద్ధికి వచ్చేసరికి కేంద్రంలో ఆయన, రాష్ట్రంలో ఈయన ఉన్నారు. ఈ హౌసింగ్ బోర్డు నుంచి పెరిగిటి దాకా కూడా ఆపేషన్. మొన్న 27 కోట్లది, అది నా జీవోని, నేను తీసుకొచ్చిన 50 కోట్ల నిధులు, అది 2 ఏళ్ళు బంద్ పెట్టి మళ్ళీ కొత్త జీవో తెచ్చినట్టు తెచ్చి మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి జేబులో కత్తెరలు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ తిరుగుతాం. ఇక పార్కులు దాదాపుగా ఆర్మూర్లో ఓపెన్ జిమ్లు ఒక 14 నుంచి 18 దాకా ఓపెన్ జిమ్లు ఇచ్చినాం. ఇంకా బ్రహ్మాండంగా చూడాలి. హౌసింగ్ బోర్డు బ్యూటిఫుల్ పార్క్స్, వాకింగ్ చేస్తారు, వందలాది మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు 434 ఎకరాల్లో అడిమామిడిపల్లిలో ఒక ఫారెస్ట్ పార్క్ని, బ్యూటిఫుల్ పార్క్, అది కేబీఆర్ పార్క్ అంటే పెద్దది. 434 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసాం. 4.5 కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కు, వాకింగ్ ట్రాక్ ఉన్నది ఏదైనా ఉందంటే అది అడిమామిడిపల్లి కేసీఆర్ పార్క్. బ్రహ్మాండంగా ఒక రౌండ్ లోపలికి వెళ్తే 4.5 కిలోమీటర్లు పార్కులు అభివృద్ధి చేసాం. ఇంత గొప్ప